హలో ఫ్రెండ్స్, నేను మీ టీకేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన పర్దీప్ నర్వాల్ అందరికీ తెలిసిన ప్రో కబడ్డీ స్టార్ రైడర్. ఇతను బయోగ్రఫీ గురించి మీకు కొన్ని ఇంట్రెస్ట్ విషయాలు అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇతను హర్యానాలోని 1997 ఫిబ్రవరి 16వ తారీఖున సోనిపట్ జిల్లాలోనే జన్మించాడు. ఇతని తండ్రి గారు వ్యవసాయం చేసుకుంటారు, తల్లి గృహిణి. బట్ ఇతనుకు 6 సంవత్సరాలు ఉండగానే పర్దీప్ నర్వాల్కి కబడ్డీ ఆడాలనే ఇంట్రెస్ట్ అయ్యింది. అయితే వాళ్ళ పేదరికాన్ని చూసి పర్దీప్ నర్వాల్ ఆట మీద కొంచెం ఇంట్రెస్ట్ డ్రాప్ అయింది. అయినా కూడా వాళ్ళ తండ్రి గారు ప్రోత్సాహంతో అతను కబడ్డీ అనేది స్టార్ట్ చేశాడు. వాళ్ళ హర్యానాలోనే అందరూ కూడా డిఫెన్స్ బాగా చేస్తారు. ఒక్కసారి రీజనింగ్ వాళ్ళు ఫస్ట్ చేసిన తర్వాతే కబడ్డీలోకి వస్తారు. ఒక్కసారి పర్దీప్ నర్వాల్ కూడా అదే విధంగా చేశారు. ఒక్కసారి వీడియో చూడండి. ఈ విధంగా రీజనింగ్ చేసే వాళ్ళు కబడ్డీ అనేది స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఎక్కడైనా గేమ్ కబడ్డీ ప్లేయర్స్ వస్తారా స్టార్ ప్లేయర్స్ అంటే అది హర్యానాలోనే. వాళ్ళ ముందు అలాంటి చేసే మాత్రమే కబడ్డీలో అనేది మాత్రం స్కిల్స్ నేర్చుకుంటారు. పర్దీప్ నర్వాల్ కూడా అది నేర్చుకునే ప్రో కబడ్డీలోకి అనేది స్టార్ట్ చేశాడు. అయితే పర్దీప్ నర్వాల్కి 6 సంవత్సరాలు ఉండగానే అతను కబడ్డీ అనేది స్టార్ట్ చేశాడు. అతనికి ఎక్కువగా సపోర్ట్ చేసింది వాళ్ళ పెదనాన్న గారు. అయితే అతను 12 సంవత్సరాలకే వాళ్ళ స్కూల్లో ఎంపిక అవ్వడం అనేది జరిగింది. తర్వాత హర్యానా అకాడమీలో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. అయితే హర్యానా అకాడమీలోనే అతను చేసిన పర్ఫార్మెన్స్కి గాను అతను బెంగళూరు బుల్స్ కోచ్ అయిన రంజిత్ సింగ్ చూసి అతని పర్ఫార్మెన్స్ మెచ్చుకొని అతను ప్రో కబడ్డీ సీజన్ 2లో బెంగళూరు బుల్స్ కొనడం అనేది జరిగింది. అయితే అన్ఫార్చునేట్లీ అతను ఆటకి తగ్గ పర్ఫార్మెన్స్ అయితే అతను చూపించలేకపోయాడు. కేవలం 6 మ్యాచ్ల్లో 9 పాయింట్స్ తేవడం అనేది మాత్రమే జరిగింది. అయితే సీజన్ 3లో మళ్ళీ యాక్షన్లోకి వెళ్ళక తప్పలేదు పర్దీప్ నర్వాల్కి. అయితే పర్దీప్ నర్వాల్ యాక్షన్ 3లోకి వెళ్ళినప్పుడు మళ్ళా పాట్నా పైలట్స్ అయితే కొనడం అనేది జరిగింది. అప్పుడు తన పూర్తిగా ఎఫెక్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు బెంగళూరు బుల్స్ కోచ్ అయిన రంజిత్ సింగ్ చాలా బాధపడ్డాడు, ఈ ప్లేయర్ని ఎందుకురా నేను వదులుకున్నాను అని. అయితే పర్దీప్ నర్వాల్ వరుసగా 3 సీజన్లు ప్రో కబడ్డీలో పాట్నా పైలట్స్కి కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా మన భారత కబడ్డీలో కూడా అతను వరుసగా 4 సార్లు పాల్గొంటే 3 స్వర్ణ పతకాలు సాధించాడు. అదేవిధంగా 3 స్వర్ణ గోల్డ్ మెడలిస్టులు కూడా అయ్యాడు. అదేవిధంగా ప్రో కబడ్డీలోనే 3, 4, 5 మోస్ట్ వాల్యుడ్ ప్లేయర్గా నిలిచాడు. పర్దీప్ నర్వాల్ స్టార్ రైడర్గా మారిందంటే మాత్రం అది పాట్నా పైలట్స్. అయితే పర్దీప్ నర్వాల్ ఇంతటి స్థాయికి రావడానికి గల కారణం ఏంటంటే అతనుకున్న ఆట మీద మమకారం. అతను ఒక ఇన్నోసెంట్ అయిన స్కిల్ ఒకటి క్రియేట్ చేశాడు. అదేంటంటే డుప్ కికింగ్. అది ఫస్ట్ టైం క్రియేట్ చేసిందే పర్దీప్ నర్వాల్. ఆ స్కిల్ ద్వారానే పర్దీప్ నర్వాల్ డుప్ కికింగ్ అయ్యాడు. తర్వాత అతను రికార్డ్ బ్రేకర్ అయ్యాడు, రికార్డ్ కింగ్ అయ్యాడు. ఏదైనా సరే ఒక ప్లేయర్ సాధించడానికి వాళ్ళ కుటుంబం తోడు ఎంతో అవసరం. అదేవిధంగా పర్దీప్ నర్వాల్కి ఆ సపోర్టే లభించింది. తర్వాత పర్దీప్ నర్వాల్ సీజన్ 9లో యాక్షన్లోకి రావడం అనేది జరిగింది. తర్వాత మోస్ట్ వాల్యుడ్ ప్లేయర్గా 1,65,00,000కు పెట్టి యూపీ యోధా కొనడం అయితే జరిగింది. అప్పుడు తనకు ఇంజరీస్ వల్ల అతని పర్ఫార్మెన్స్కి తగ్గ ఆట అయితే కనబరచలేకపోయారు యూపీ యోధాకి. తర్వాత సీజన్ కూడా యూపీ యోధానే మళ్ళీ అతన్నే రిటర్న్ చేసుకుంది. అప్పుడు కూడా అతనికి ఫుల్ ఇంజరీ అవడం వలన కానిస్టేబుల్తో చేయలేకపోయాడు. అయితే మళ్ళీ సీజన్ 11కి యాక్షన్లోకి వదిలేసింది యూపీ యోధా. అయితే మళ్ళీ తిరిగి అతని పాత టీంలోకి మళ్ళీ రావడం అనేది జరిగింది. అయితే పర్దీప్ నర్వాల్ అతని ఆ స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ అయితే దాంట్లో కూడా కనబరచలేకపోయాడు. ఎందుకంటే పర్దీప్ నర్వాల్కి చాలా వయసు మాత్రం తక్కువే, కానీ అతని ఇంజరీ వల్ల అంత పర్ఫార్మెన్స్ చేయడం లేకపోతున్నాడు. అయితే మాత్రం అతనుకున్న సపోర్ట్ రైడర్గా అయినా కానీ అతని రోల్ అయితే పోషిస్తున్నాడు. అదేవిధంగా పాట్నా పైలట్స్లో ఉన్నప్పుడు అతను 1,200 పాయింట్స్ రీచ్ అవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా యూపీ యోధాలో 1,500 పాయింట్స్కి రీచ్ అవ్వడం అనేది
అందుకే అతను రికార్డ్ బ్రేకర్ పర్దీప్ నర్వాల్ అనేది వర్క్నే కాదు. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ టు ఆల్ సపోర్ట్ మీ.